కార్యసాధకమైన ప్రార్థన అనేది చూసాము. గత వారం నుంచి ఏం చూస్తున్నామంటే విజ్ఞాపన ప్రార్థన. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. అంతటా నేను గోనెపట్టు కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకొని ఇది విజ్ఞాపనకు సంబంధించి ప్రార్థన విజ్ఞాపన. మనం గత వారంలో చూసుకున్న విజ్ఞాపన అంటే డెఫినేషన్ కూడా చూసుకున్నాము. డెఫినేషన్ ఏంటంటే ఎవరికైతే ప్రార్థన అవసరత ఉండి దేవుని సహాయం ఖచ్చితంగా తప్పనిసరిగా కావాలి అన్న సందర్భంలో ఇతరులు వారి కోసం చేసే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన అంటారు. గత వారంలో ఏం చూసుకున్నామంటే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ప్రజల కోసము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న సందర్భాన్ని కొన్ని వాక్యాలు చూసుకున్నాం. ఈరోజు మరికొన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక చూడండి, 8వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు ఆయనే. మన కొరకు విజ్ఞాపన ఎవరు చేస్తా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి దగ్గర? దేవుని పార్శ్వములో పరలోకమందుని మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. మనము జనరల్గా ప్రార్థన చేయాలి కదా, ప్రార్థన ప్రజలు చేయాలి కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తామనంట. విజ్ఞాపన ప్రార్థన ఎందుకంటే మళ్ళీసారి చదువుదాము. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు అంటే శిక్ష విధించే అధికారము ఆయనకు ఉంది. మళ్ళీ ఏముంది? మృతులలో నుండి లేచిన వాడును దేవుని కొరకు పార్శ్వములో ఉన్నవాడు మన కొరకు ఏం చేస్తా ఉన్నాడు? విజ్ఞాపన ప్రార్థన చేస్తా ఉన్నాడు. విజ్ఞాపన ప్రార్థన దేవుని కొరకు పార్శ్వములో కూర్చోండి. చూడండి ఇంకొక వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25లో ఏముందో గమనించండి. హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు 7వ అధ్యాయము 24-25లో ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కొంచెం ఎక్కువ రాయబడింది విజ్ఞాపన ప్రార్థన. ఎందుకు రాయబడిందంటే ఆయన నిరంతరము జీవించు యాజకుడు. అని చెప్పబడింది. నిరంతరము జీవించున్నవాడు ఎవరి కోసము? తన ద్వారా దేవుని దగ్గరికి వచ్చువారి పక్షమున, దేవుని దగ్గరికి అంటే దేవుని యుద్ధకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నీకోసం దేవుని దగ్గరికి మనం వచ్చాము, మన కోసము ఆయన విజ్ఞాపన చేస్తాడు. కొన్నిసార్లు మనం ప్రార్థించడానికి మన మాటలు రావు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా వాళ్ళే మనం నడిపిస్తారు, వాళ్ళే విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. 29వ అధ్యాయం చూడండి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24 చూడండి. అందువలన
అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. ఆయన పరలోకంలో ప్రవేశించి మన కోసం ప్రవేశించినాడు. అంటే దేవుని యొక్క సన్నిధికి చేయడం ఏంటంటే ప్రార్థించడం, లేదంటే విజ్ఞాపన చేయుటకు ఆయన చేసినాడు. చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ఏమంటున్నాడు? ఏం చేస్తా ఉన్నాడు ఆయన? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఏం రాయబడింది చూడండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాకై ఈ సంగతులను మీకు వ్రాయించుచున్నాను. ఎవడైనను పాపము చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఉత్తరవాది అంటే ఎవరు? ఉత్తరవాది అంటే ఎవరు? కింద చూడండి, కింద రాసిన సన్నాక్షరాలతో ఆదరణకర్త. ఉత్తరవాది ఎవరంటే ఆదరించేవాడు, ఆదరించే వాళ్ళు. ఒకవేళ మనము తప్పు లేదా పాపం చేసి ఆయనకు వ్యతిరేకంగా ఉన్న సందర్భంలో ఎవరు మన కోసం మనం ప్రార్థన చేస్తారు? మనము దేవుడికి ప్రార్థన చేస్తాం యేసుక్రీస్తు ద్వారా, అది వేరే సంగతి. మనము తప్పు చేసినప్పుడు, మనం పాపం చేసినప్పుడు మన కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మన కోసం ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఎందుకు? మనము పాపం చేసిన వల్ల నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు మనము మన తరపున ప్రార్థన చేయాలంటే నీతిమంతుడుగా ఉన్నారు కదా. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే నీతిమంతుడు. ఆయన మన తరపున దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. యెషయా గ్రంథం చూడండి, పాత నిబంధన గ్రంథం, యెషయా గ్రంథం 53 12వ వచనంలో, యెషయా గ్రంథము 53 12 53వ వచనం చివరి వచనంలో, చివరి భాగంలో ఉంటుంది. మొత్తం చదువుదాము, లేదంటే 2వ భాగము లేదా చివరి భాగం చదివి. ఏలయనగా చివరి 2 లైన్లు అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, ఇది చాలా ప్రాముఖ్యమైన. తిరుగుబాటు చేసినప్పుడు మన కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? తిరుగుబాటు చేసిన వారిని గూర్చి. మొదట ఏం చూసుకున్నాం? దేవుని యొద్దకు వచ్చి వారిని గురించి ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడేంటి? తిరుగుబాటు చేసిన వారిని గురించి ఏం చేస్తా ఉన్నాడు? విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఎక్కడ విజ్ఞాపన చేస్తా ఉన్నాడు? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ ఎవరున్నారు చూడండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేవుని కుడి పార్శ్వం, దేవుని పక్కన కూర్చొని మన కోసము ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనం ఏమైనా మిస్టేక్ చేస్తే ఫలానా వ్యక్తి, ఫలానా తేజు ఈ తప్పు చేసింది, తేజును క్షమించు, ఎవరు క్షమిస్తున్నాడు? బాధ యేసుక్రీస్తు విజ్ఞాపన దేవుడికి చెప్తా ఉన్నాడు. తర్వాత ఇస్సాకు ఏమైనా పొరపాటు చేసినాడు, ఇస్సాకు మా బిడ్డ పొరపాటు చేసినాడు, ఇస్సాకును క్షమించు అంటే మన తరపున యేసుక్రీస్తు దేవుని పోషణ కూర్చుని ఆయనకు చెప్తా ఉన్నాడు, ఆయనకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఇది ప్రాముఖ్యమైన. ఇంకా చూడండి 2:15 రాసిన పత్రిక 2:15లో, కొలస్సీయులకు రాసిన పత్రిక 2:15 కలిసి ఉన్నాయి.
మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటంగా వేడుక కనపరచెను. శిలువలో భరించి మన పాపలన్నీ తుడిచి వేసిన మన చేసిన ప్రతి మాట ప్రతి తప్పు రాసి ఉంటారు కదా, అదంతా ఏమన్నా ఇక్కడ చేవ్రాతను తుడిచివేసి అని పాపపు పత్రాన్ని తీసి పడేసినాడు. యేసుక్రీస్తు శిలువలో తీసేసినట్టు లేదు, ఇంకా మనకు అడ్డం లేకుండా దాన్ని మనకు అడ్డం లేకుండా అడ్డంగా ఉంది. దేవునికి మనకు మన పాపాలు అడ్డం వస్తూ ఉన్నాయి. ఆ అడ్డాన్ని తీసివేశాడు, మార్గం ఏర్పడించినాడు. దేవుని దగ్గరికి పోవడానికి యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? మార్గము. అంటే ఆయన అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. కనుక ఆ అడ్డం తీసేసాడు, ఇంకా దాని ఎత్తివేసిన లేదు. మన అపరాధములన్నిటినీ క్షమించాడు. ఆయనతో మనల్ని ఏం చేస్తాడు? జీవింపజేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చునేను. పెద్ద వాక్యంలో చాలా ముఖ్యమైన సంగతి ఏంటంటే దేవుని మహిమ యొక్క తేజస్సు. దేవుని మహిమ యొక్క తేజస్సు. తేజస్సు అంటే ఏంటి? తేజునా? తేజస్సు అంటే నీ పేరు కడతాం కదా, ఆలోచిస్తుడు బైబిల్లో నీ పేరు కడతాం తేజు అవి పెట్టుకున్నావు కదా. తేజు అంటే ఏదో చూసుకో. పేజీ నెంబర్ 200 తేజస్ తేజ అని ఉంటుంది. తేజస్సు తేజస్సు అంటే ఏందిరా? బైబిల్లో చూడు, ప్రతిబింబం అని కింద ఉంది. దేవుని యొక్క ప్రతిబింబం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ఆయన ప్రతిబింబం నువ్వు నేను. ఆయన ప్రతిబింబము క్రీస్తువలే మనము అనేది క్రీస్తువలే. తేజస్సు అంటే ప్రతిబింబం కింద రాయబడింది చూడండి. కనుక ఆయన తత్వం యొక్క మూర్తిమంతం. మూర్తిమంతం అంటే ఒక ఆకారాన్ని మూర్తి అంటే ఆకారం. మూర్తి అంటే ఆకారం. ఎవరి ఆకారము? దేవుని యొక్క తత్వం ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తులాగా ఉంటుందని కదా. దేవుని యొక్క తత్వం ఎలా ఉంటుందంట? యేసుక్రీస్తులాగా ఉంటుంది. అదే మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహిస్తూ పాపముల విషయములో శుద్ధీకరణం తానే చేసి, ఇంతకు చూసుకున్నాం కదా, అపరాధములు తీసివేసాడు కదా, ఆయన తానే తీసివేశాడు. కనుక ఇక్కడ ఏం రాబడింది? దానికి సంబంధించి పాపముల శుద్ధీకరణం తానే చేసినాడు. కనుక నీకు నాకు మనకు దేవునికి మధ్య ఉన్న అడ్డు గోడను పూర్తిగా తీసివేసినాడు. కనుక ఆయన దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. దేవుని కుడిపార్శ్వన ఉండి మన కోసం ఏం చేస్తా ఉన్నాడు? విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. కనుక ఈ యొక్క రాత్రి కాలం మనం కూడా ఇతరుల గురించి విజ్ఞాపన చేయడానికి ఇక్కడ వచ్చాం. కనుక దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. ఎట్లంటే వారి కోసం మనము
ప్రార్థిస్తున్నాము కనుక ఇప్పుడు దేవుడు ఒక ప్రార్థన నేర్పించిన పరలోక ప్రార్థన అంటారు. ఏమంటారు అక్కడ? మా అపరాధములను క్షమించుము అనేది. దానికంటే ముందే ఉంది, మేము ఇతరుల అపరాధం క్షమించిన ప్రకారం మమ్మల్ని మా అపరాధం క్షమించమంటారు. అంటే ముందు మనం ఏం చేయాలి? మన పట్ల వ్యతిరేక భావం, మన పట్ల తప్పు చేసిన వాడిని మనం క్షమించాలి. అప్పుడు మన తప్పును దేవుడు క్షమిస్తాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రార్థన. కనుక మనము ప్రార్థిస్తాం, ఇతరుల కోసం ప్రార్థించడం విజ్ఞాపన. చివరిగా ఒక వచనం చూసి ముగిద్దాము. మళ్ళీ చదువుతుంది యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు ఉత్తరవాది. మళ్ళీ చదువుదాం, ఆ మాట చదువుకొని ప్రార్థన వెళ్దాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎందుకు ఈ సంగతులు రాస్తున్నానంటే మనము పాపము చేయకుండా ఉండడానికి అని అంటారు. ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. చాలు. ఈ గొప్ప ఆదరణ నీకు నాకు రాత్రి ఇస్తాను కనుక విజ్ఞాపన చేద్దాం. అదే దేవుడు నాకు సహాయం చేయగలరు.